హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో మేఘన రెస్టారెంట్ అని ఒక ఫేమస్ రెస్టారెంట్‌లో దొరికే బోన్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. రెస్టారెంట్‌లో తిన్న టేస్ట్ ఇంట్లో ఎగ్జాక్ట్‌గా ఎలా రావాలో అలా చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక అర కేజీ బోన్‌లెస్ చికెన్ ముక్కలు ఇలా మీడియం సైజ్ పీసులు తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసుకొని ఒక గుడ్డుని కొట్టి అది కూడా ఇందులో వేసేయండి. చివరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేయండి ఫ్రెష్‌గా దంచుకుంది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో ఇవన్నీ ముక్కలకి శుభ్రంగా పట్టాలండి. అందుకని ఒక 3-5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ముక్కలన్నిటికి పట్టించుకోండి. 5 నిమిషాల తర్వాత ముక్కలు పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు అలా వదిలేయండి. అరగంట తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ముక్క మునిగే సైజు వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక్కొక్క ముక్క నేను వీడియోలో చూపిస్తున్నట్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై కూడా చాలా టెక్నిక్‌గా ఉంటుందండి. మనం ఇది కర్రీ కోసం చేస్తున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా టచ్ చేయకుండా ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ ఇంకొక నిమిషం. సో, మొత్తం 3 నిమిషాలు ఫ్రై అయితే చాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఈ ముక్కలన్నీ ఫ్రై చేసి వాటిని తీసుకెళ్ళి ఒక ప్లేట్‌లో అయితే వేసుకోండి. ప్రాసెస్ నేను చాలా స్లోగా, మెల్లిగా ఎందుకంటే చెప్తున్నాను మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలనండి. చాలా మంచి రెసిపీ. అస్సలు మిస్ కాకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఎయ్యడం వీడియోలో మిస్ అయింది. 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని వాటిని ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేయండి లో ఫ్లేమ్ మీద. 2-3 నిమిషాల తర్వాత మీరు చూస్తే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక్కొక్కసారి ఇలా కలిపేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి దాకా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలన్నిటికి పట్టి పచ్చివాసన పోవడానికి ఒక నిమిషం పాటు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక నిమిషం ఆగి మూత తీసేయండి. ఈ టైంకి మీకు ఉల్లిపాయలు కంప్లీట్‌గా మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఎక్స్‌ప్లనేషన్ ఎలాగుంది అన్నది మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఇలా ఓకేనా? లేకపోతే స్పీడ్‌గా 3 నిమిషాల్లో వీడియో అవ్వగొట్టేయాలా అన్నది కూడా చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. అలాగే మీ కొత్తిమీర ఇంకా మింటు 2 కలిపింది ఒక కప్ అయితే వేసుకోండి. అంటే పుదీనా, కొత్తిమీర కలిపింది ఒక కప్ వేసుకొని ఇవన్నీ ఆ ఉల్లిపాయలతో పాటు బాగా కలిపేసుకొని ఆ ముద్ద చూసారా ఇలా అయ్యేలాగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ అంటే ఒక 2 టమాటాలని మనం మిక్సీలో బాగా జ్యూసీగా వీడియోలో చూపించినట్టు చేసుకొని అది వేసి ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుతూ ఆ ఉల్లిపాయలు ఏదైతే ముద్ద ఉందో దాంట్లో కలిసేలా కలిపేయండి. అలా 3-4 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు వదిలేస్తే టమాటాలో పచ్చివాసన పోయి ఆ నీరు, నూనె సపరేట్ అయ్యి తేలిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా శుభ్రంగా కలిపేసుకొని దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ వంట ఏదైతే ఉందో ఈ వంటలో ఫ్రెష్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు సూపర్ మార్కెట్‌లో వెళ్తే దొరికేస్తుంది. ఫ్రెష్ క్రీమ్ వేయండి. చాలామంది ఫ్రెష్ క్రీమ్ లేదని పెరుగేస్తారు. పెరుగేయొద్దు, పులుపు వచ్చేస్తది. ఫ్రెష్ క్రీమ్ మాత్రమే వేసుకోవాలి ఈ వంటకి. అప్పుడే పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తదనమాట. ఇది మీకు సూపర్ మార్కెట్‌లో దొరుకుతది. అలా 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి శుభ్రం కలిపేసి ఇంకో 3 నిమిషాలు ఇలాగ వదిలేస్తే మీకు ఫ్రెష్ క్రీమ్ కూడా బాగా కలిసిపోయి నూనె ఇంకా కొంచెం నీరుంటే సపరేట్ అయిపోయి ఆవిరైపోద్ది నీరు. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి మనం ఫ్రై చేసినవి. అసలు ఈ ముక్కలు ఇలా పచ్చిగా తినేసినా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ కర్రీ కావాలి కాబట్టి కర్రీలోకి ఈ ముక్కలన్నీ వేసేసుకొని మనం మూత పెట్టేసి ముందు కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే మీకు కర్రీ పార్ట్ అయితే రెడీ. ఇప్పుడు బిర్యానీ రైస్ చేసుకుందాం దీంట్లోకి. ఓకేనా? ఇంతే మేఘనా చికెన్ బిర్యానీ కర్రీ పార్ట్. ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా క్విక్‌గా చూసేద్దాం. 2 కలిపి సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది. సో, అది కూడా మిస్ కాకండి.
ఇప్పుడు కళాయి తీసుకోండి. కళాయి కొంచెం ఓ 30 సెకండ్లు వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్‌తో నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడాలైతే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జీడి పిక్కలు ఇలా ఇరిపి ఆ పిక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు. ఒక నిమిషం పాటు ఈ జీడి పిక్కల్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్ ఉంటే అది కూడా వేసుకోండి, పర్లేదు. ఒక 2 బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన, అలాగే ఒక 4 దాకా యాలకులు, ఇంకా ఒక 2-3 లవంగాలు, జాపత్రి పూలు వేసుకోండి. వేసేసి కరివేపాకు ఒక 6-8 రెమ్మలు వేసేయండి. షాజీరా చివరగా ఇలా వేసేసుకోండి ఒక టేబుల్ స్పూను. ఇవన్నీ ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ జాగ్రత్తగా చెప్పిన కొలతలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ ఇలాగా సన్నగా తరిగి పొడుగ్గా వేసుకొని దాన్ని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇంకో నిమిషం పాటు. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాలు తర్వాత తీసి చూస్తే మనకు ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇది మళ్ళీ కంప్లీట్గా బ్రౌన్ ఆనియన్స్ అంటారు అలా కాకుండా ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. ఒక టీ స్పూన్తో ఉప్పు వేసుకోండి. అలాగే శుభ్రంగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, రెసిపీ ఎలా నచ్చిందా లేదా అన్నది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అప్పుడే నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక కప్పుతో కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకోండి. నేను మీకు ఇలా పిడికిటి చూపించాను కదా, అలాగా కొంచెం కొత్తిమీర, పుదీనా కలిపేసి దాన్ని కూడా వీటితో బాగా కలిపేసేయండి ఇంకో నిమిషం పాటు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనం నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొలత ఎలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పెట్టి తీస్తాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ కొలత ఎలా వేయాలో కూడా నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఏంటంటే 2 గ్లాసుల బాస్మతి రైస్ 4.5 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి వాటర్ అంతా కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాని ప్రకారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పుగా ఉండాలి, అప్పుడే రైస్ వేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ని బాగా మరగనివ్వండి. ఎలా మరగాలి అంటే ఇలా కొత్తలాడుతూ వీడియోలో చూపించినట్లు ఇలా పొంగుచ్చేలా మరగాలన్నమాట వాటరు. అప్పుడే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ సారం అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 గ్లాసులు బాస్మతి రైస్ ఉన్నాను కదా, ఆ 2 గ్లాసుల బాస్మతి రైసు అరగంట సేపు నానబెట్టుకొని ఆ బాస్మతి రైస్ తెచ్చి ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టకుండా వేయకూడదండి. అందుకని మీరు వంట స్టార్ట్ చేసే ముందే బాస్మతి రైస్ ఆ నానబెట్టడానికి పెట్టేసుకోండి. అది అరగంట నుంచి గంట సేపు మధ్యలో నానబెట్టుకోవచ్చు. ఈలోపు మీకు చికెన్ అయిపోతుంది, ఇది కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు బాస్మతి రైస్ అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే మూత పెట్టి ఒక 15-20 నిమిషాల మధ్యలో వదిలేస్తే మీకు బిర్యానీ రైస్ రెడీ. ఒక గంట నానబెడితే మీరు ఒక 12-15 నిమిషాల మధ్యలో మీకు బిర్యానీ రైస్ రెడీ. అంతేనండి. చూసారా, బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, అసలు ఎక్కడ అంటుకోకుండా పొడిగా వచ్చింది. ఒకవేళ మీకు ఇది వైట్గా రావాలి అనుకుంటే నిమ్మకాయ పిండుకోవాలి మీరు వాటర్లో. లేదు మాకు కొంచెం బ్రౌనిష్ వచ్చినా పర్లేదు అనుకుంటే సెట్. చూసారా, అంతే, మంచి మ్యాంగో బిర్యానీ రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ రెసిపీ రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.